నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వివేకా కేసులో నిందితులంతా యథేచ్ఛగా తిరుగుతున్నారన్న సునీత. శిక్ష వాళ్లకో మాకో అర్థం కావడం లేదని ఆవేదన. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యం. రాజమండ్రి తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారుడు. కర్నూలు బుధవారపేటలో దారుణం. టారిఫ్లపై భారత్తో చర్చలకు సిద్ధంగా లేమన్న ట్రంప్. కీలక పరిణామాలతో కాసేపట్లో ప్రధాని మోదీ కేబినెట్ భేటీ. గాజా సిటీ స్వాధీనానికి సిద్ధమైన ఇజ్రాయెల్. ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న నెతన్యాహు. వివేకా కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వాయిదాలకు నిందితులతో పాటు తాను కోర్టుకు హాజరవుతున్నారన్న ఆమె శిక్ష నిందితులకా తనకా అన్నది అర్థం కావట్లేదన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి జయంతి వేళ పులివెందులలో ఆయన ఘాటు వద్ద సునీత దంపతులు నివాళులు అర్పించారు. అవినాష్ రెడ్డి తీరును సునీత తప్పుపట్టారు. పోలీసులపై బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి 74th బర్త్డే. ఇంతకుముందు మేము రాజారెడ్డి స్ట్రీట్ లో ఉండేవాళ్ళం. ఆ సందులో జ్ఞాపకాలు, ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్న పిల్లోడు, అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే కానీ రాలేదు. లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే 2 వీడియోస్ చూశాను. ఒకటి మొన్న డిఎస్పీ దగ్గర గొడవపడ్డారు, మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు పక్షపాతం చూపిస్తున్నారని. నిన్న అంటున్నారు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు. ఆ రోజు మార్చి 15, 2019 ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది, వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది. అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము, బాడీని బయటికి తెచ్చడం, కట్లు కట్టడము, లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా? నాకైతే తెలియదు. ప్రమాణ స్వీకారం చేశారు, కొత్త సిట్ ఫామ్ చేశారు, తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు. తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా? తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీ కేసును వాయిదా తీసుకున్నారు. అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? మీదే కేసులు పెడతారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా? దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్. ఆ హాస్పిటల్లో లిటరలీ మూయించేశారు. ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్కి ఎవరు పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు. పోలీసులు కాపలా కాస్తున్నారు. సిబిఐ కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరపున వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్, బట్ మీరు ఏమైనా చెప్తే కనుక వీ హ్యావ్ ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను. దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది. ఇన్కంప్లీట్ అనే నేను పెట్టానమ్మా కోర్టులో పిటిషన్. అంటే సంతృప్తి లేనట్లే కదా. 15 కేసులు ఉన్నాయి. హైకోర్టులో 6 డజన్ కేసులు ఉన్నాయి. ఎవరమ్మా ఈ ఫాలోఅప్ చేసేది? ప్రతి సిబిఐ కోర్టులో వాయిదాలకి అక్యూజ్తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను. పనిష్మెంట్ వాళ్ళకా నాకా? సుప్రీంకోర్టుకు అటెండ్ అవుతున్నాను, హైకోర్టుకు అటెండ్ అవుతున్నాను. లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది. 6 ఏళ్ళు అవుతుందా, ఇంకా ఎంతకాలం పడుతుందా
రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ ది సొసైటీ అట్ లార్జ్, ద పీపుల్ అట్ లార్జ్. మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్, మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ మూవ్ థింగ్స్ ఫాస్టర్. వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని. వావ్, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులంతా నీరుగార్చిక ఇక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అందరినీ విట్నెసెస్ ని థ్రెటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని అడుగుతుందా? ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు. నీడ్ టు పుట్ ప్రెషర్ ఆన్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్ వద్ద అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చిన్నారిని ఎవరు ఎత్తుకెళ్లారు, ఆ వివరాలేంటి? షాహీన్ ఈ రోజు తెల్లవారుజామున ఫిర్యాదు చేశారు దంపతులు ఇద్దరు పోలీసులకి. నిన్న రాత్రి ఇక్కడకు విజయవాడకు వచ్చినటువంటి దంపతులు వచ్చినటువంటి 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం కావడంతో అక్కడ ఆచూకీ లభ్యం కాకపోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేటపాలెంకి చెందినటువంటి మస్తాన్ దంపతులు రావటం, వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు బాలిక కనిపించలేదని, మొత్తం ఎదిగిన తర్వాత కూడా కనిపించకపోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు వెంటనే 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాంతో పాటు వాళ్ళు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్, అదే విధంగా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజీలు మొత్తం పరిశీలించగా 2 దంపతులు పాపను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. వెంటనే ప్రత్యేక బృందాల ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఏ మార్గంలో వెళ్లారు అనేది తెలుసుకొని సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళని పట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే రాజమండ్రి వైపు తీసుకువెళ్తున్న క్రమంలోనే మార్గం మధ్యలో పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పాపతో పాటు అటు నిందితులు ఇద్దరిని కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. మరోవైపు శ్రావణి తల్లిదండ్రులు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని ప్రాథమిక సమాచారం పోలీసులు తెలిసింది. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వైరం ఉందా, లేదంటే అసలు ఆ పాపని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అనే విషయాలపైన కూడా పోలీసులు మరో కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. మరోవైపు ఇటు నిందితులు ఆ పాపని ఎందుకు తీసుకువెళ్తూ ఉన్నారు, వీళ్ళకి తెలియకుండా తీసుకువెళ్తూ ఉన్నారా, లేదంటే పాపని తండ్రి ద్వారా తీసుకొని వెళ్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. మొత్తం మీద పాపను విక్రయించడానికి తీసుకువెళ్ళటం కానీ, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వటానికి కానీ తీసుకువెళ్తున్నట్టు పోలీసులకి ప్రాథమికంగా విచారణలో తెలిసింది. పాపని తీసుకువస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఇటు విజయవాడకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ధన్యవాదాలు జయప్రకాష్. కడప జిల్లా పులివెందుల మండలంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ పలుచోట్ల రహదారికి ఇరువైపులా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను కట్టారు. అయితే 4 రోజుల నుంచి ఈ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పులివెందుల మండలం కొత్తపల్లి వద్ద కట్టిన టీడీపీ ఫ్లెక్సీలను ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. టీడీపీ నేత బీటెక్ రవి, అభ్యర్థి లతారెడ్డితో పాటు జిల్లా నాయకుల పోస్టులతో వెలిసిన ఫ్లెక్సీలను కాల్చివేయడంతో తెలుగుదేశం శ్రేణులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే నెలలో జరిగిన మహానాడు సమయంలోనూ పులివెందులలో వరుసగా 2 సార్లు టీడీపీ జెండాలు కాల్చివేసిన ఘటనలు జరిగాయి. అప్పట్లో వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మళ్లీ టీడీపీ జెండాలు తగలబెట్టడం వెనుక వైసీపీ శ్రేణుల హస్తముందని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కన్నతల్లిని కుమారుడు హత్య చేసిన ఘటన కర్నూలులో జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తల్లి ఎళ్లమ్మ ముక్కు మూసి కుమారుడు జమ్ములు చంపేశాడు. అనంతరం ఆమె కమ్మలు తీసుకున్నాడు. ఎళ్లమ్మ నిద్రపోతున్న సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
వచ్చినారు అండి లేడు వాడు మళ్ళీ పారిపోయినాడు. నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గంగా కావేరి ఎక్స్ప్రెస్లో పొగలు చెలరేగాయి. ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ వెనుక ఉన్న బోగి వద్ద ఒక్కసారిగా పొగలు రావడంతో వెంటనే నిలిపివేశారు. పొగలు రావడంతో బోగి నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. బ్రేక్స్ పట్టేయడంతో చక్రాల రాపిడితో పొగలు వచ్చినట్లు సమాచారం. వెంటనే మరమ్మతులు చేయగా అరగంట తర్వాత తిరిగి రైలు బయలుదేరింది. చాప్రా నుంచి చెన్నై సెంట్రల్కు గంగా కావేరి ఎక్స్ప్రెస్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలోకి 64,358 క్యూసెక్ల వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,876 క్యూసెక్లు ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 35,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,561 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 879.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 183.41 టీఎంసీలుగా ఉంది. యూరియా, డీఏపీ ఎరువుల కొరతతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 90,000 ఎకరాల్లో రైతులు యథ పద్ధతిలో వరి నాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మొక్కలు పిలకలు తొడిగే దశలో యూరియా అవసరం ఉందని అన్నదాతలు చెబుతున్నారు. లేకుంటే పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలు, ప్రైవేటు ఎరువుల దుకాణాల్లోనూ స్టాక్ ఉండడం లేదని ప్రభుత్వం స్పందించి సొసైటీలకు యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. యూరియా మటుకు బాగా టైట్ అయిపోయింది. ఇప్పుడు యూరియా అసలు కావాల్సిందే యూరియా మనకి. మన సొసైటీలో ఏ సొసైటీ కూడా దొరకలా. ఒక మెరకన్ బిల్లు ఉందన్నా అది కూడా వెళ్తే అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ వేసేది యూరియా నేను ఎకరానికి కట్టేస్తున్నారు, అరకట్టేస్తున్నారు. ఇప్పుడు ఇది బాగా ఒత్తిడిగా ఉంది. మనం ఏటో ఒకటికి వెళ్ళామండి, బొట్టిపోలు వెళ్ళాం. బొట్టిపోలు కట్టెత్తే 320 తీసుకున్నాడండి. మళ్ళీ అసలు అది కూడా దొరకలా. అది ఒకళ్ళని పట్టుకుంటే వాళ్ళని పట్టుకుంటే ఇచ్చారు, నాతో ఇవ్వలను. ఇక్కడైతే మన 280 అండి. సల్పిల్లి కూడా 280 అన్నారు కానీ దొరకలా, లేదన్నారు, ఇవ్వనన్నారు. అది మట్టి దయచేసి యూరియా మట్టికి అది పంపితే చాలండి. మన సొసైటీలకి అరువు లేకుండా పంపితే అదే మేలు చేసినట్టు అవుతారు. యూరియా కట్ట దొరకట్లేదు, డిఏపి కట్ట దొరకట్లేదు. బ్లాక్ అనుకుంటే 1600, 1700 అంటున్నారు. డిఏపి యూరియా కూడా 400 అంటున్నారు. యూరియా బ్లాక్ ని యూరియాను డిఏపి లేదండి. అది నాటుకు వేసిన పిలకలు దొరుకుతాయి. ఇప్పుడు అంతు లేదు, అది సప్లై చేయాలి. బయటే పెద్దగా లేవు. తలపిల్లి కానీ ఇటు అయినగట్టు కానీ బారులు ఎక్కడ రోడ్లు కానీ ఇస్తే ఇబ్బంది పడకుండా ఉంటామండి. ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విజయవాడలోని సిద్ధార్థ, నలంద కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, సైబర్ క్రైమ్ సిఐ శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పోలీసు వ్యవస్థకు ఒక ఛాలెంజ్గా మారుతున్నాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే వీటిని నివారించగలమని చెప్పారు. టెక్నాలజీని విరివిగా వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే నేరస్తులు మన డేటాను దొంగిలించే అవకాశం ఉందన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేటువంటి విధానం ద్వారా జరిగేటువంటి నేరాలకు సంబంధించి ఎక్కువగా రిటైర్డ్ పీపుల్, ఎక్కువగా అంటే ఒక వయసు దాటినటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ బ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైము వాళ్ళని టార్గెట్ చేసి భయపెట్టడం అనేది డిజిటల్ అరెస్ట్ అనేటువంటి మోసంలో ఒక ఏజ్ గ్రూప్ దాటి రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళందరూ కూడా గురవుతున్నారు. అవేర్నెస్ లేకపోవడం మూలాన చాలా క్రైమ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్నాము. ఫియర్ అనేది మెయిన్ వాళ్ళు క్యాష్ చేసేది. మన ఐడెంటిటీస్, మన పాస్పోర్ట్స్ ఏవన్నా ఉంటే అవన్నీ మంచి సెక్యూర్ చేసుకోవాలి. వీ నీడ్ టు క్రాస్ వెరిఫై. ఎప్పుడైనా మనము ఏ లింకులు పడితే ఆ లింక్ క్లిక్ చేయకూడదు. ఏమైనా ఉంటే పోర్టల్లో చెప్పాలి. సైబర్ నేరాలు ఏ రకంగా జరుగుతాయి, ఎన్ని రకాలుగా జరుగుతాయో వాటిని ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్పి సో వాటికి వాళ్ళ జీవితంలో ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. విజయవాడ బందర్ రోడ్డులోని కేఎఫ్సీ భవనం వద్ద తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పార్కింగ్ స్థలంలో ఉన్న 7 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులందరూ సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. విశాఖ బురుజుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత వేడుక ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి స్వర్ణాలంకరణతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆలయ శ్రీచక్ర సమీపంలో భక్తులందరూ సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో అమ్మవారికి మహాలక్ష్మి హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని కనులారా దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని భక్తులు తరించారు. శ్రావణ మాసం కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం జరగడం అత్యంత విశేషంగా ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ మాస సందర్భంగా నెల రోజులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చెవి చూచినటువంటి, రుచి చూచినటువంటి, అనుభూతులు పొందినటువంటి భక్త శిఖామణులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అక్కడ జరుపుబడేటువంటి ఈ కుంకుమార్చనలలోనూ పంచామృతాభిషేకాలలోనూ పాల్గొవాలి అనేటువంటి సంకల్పంతో ప్రత్యేకంగా విశాఖ చేరి ఈ శ్రావణ గురువారం అవనండి, శుక్రవారం అవనండి, మంగళవారం అవనండి ఏ రోజైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చి ఇక్కడ ప్రాతకాలం జరుపబడేటువంటి సామూహిక విశేష కుంకుమార్చనలలో పాల్గొని, అలాగే మహాలక్ష్మీ హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు, వస్తున్నారు. సంతోషంగా ఉంది. సహస్రనామార్చనలో పాల్గొని కుంకుమార్చన చేసుకోవడం, కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఈ వరలక్ష్మి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆవిడ దగ్గర చేసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. బాగా జరిగిందండి, చాలా తృప్తిగా ఉంది పూజ అమ్మవారి సన్నిధిలో చేసుకున్నందుకు. సంతోషంగా ఉందండి. పూజ అంతా బాగా అయింది. అమ్మవారికి కూడా చక్కగాను బంగారపు అలంకరణ అంతా పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. చక్కగా శ్రీచక్రం ముందు కుంకుమ పూజ అన్నీ చేసుకున్నాము. చాలా బాగుందండి. ఈ సంవత్సరం మేము ఇంటి దగ్గర పూజ చేసుకుంటామండి. ఈ సంవత్సరం అమ్మవారు అవకాశం ఇచ్చారు. శ్రీచక్రం దగ్గర పూజ చేసుకోవడం చాలా మహద్భాగ్యం అండి. చాలా సంతోషంగా అనిపించిందండి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. పూజ చాలా బాగా జరిగింది. మొదటిసారి అండి మేము ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. చాలా సంతోషంగా ఉందండి. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు కామాక్షి అమ్మవారి ఆలయంలో మహిళలు పూజలు చేశారు. 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా కామాక్షి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి పూజలు నిర్వహించారు. పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిళలంతా ఉపవాసంతో గుడికి వచ్చి వరలక్ష్మి వ్రతం పూజలు చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసం పూజలు నిర్వహించారు. బంగారు చీరతో అమ్మవారికి అలంకరణ చేయగా భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, స్వర్ణాభరణాలు, సప్తవర్ణ పుష్పాలతో అలంకరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు, అభిషేకాలు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ముఖ మండపాన్ని, గర్భగుడిని, అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
యానాంలో కొలువయ్యున్న వాసవిమాత కనకదుర్గ సరస్వతీదేవి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివాలయం వీధులోని వాసవి కన్యకా పరమేశ్వరుని ఆలయంలో 25 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిని అలంకరించారు. పడవల వీధిలో కొలువైన దుర్గామాత, గోపార్ నగర్లో కొలువైన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో వరలక్ష్మి పూజలు చేసుకున్న తర్వాత ఆలయాలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రీశైలంలోనూ మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. అర్చకులు వారితో పూజలు చేయించారు. శ్రావణ మాసంతో పాటు శుక్రవారం కావడంతో భక్తులు ఆలయాలకు చేరుకుని దర్శనం చేసుకున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. అమ్మతోటి ఒక పువ్వు తీసుకొని ఆ కలశాన్ని తాకి పట్టుకోండి. మనం ఇప్పుడు అమ్మవారిని మనం ఆవాహన చేస్తూ ఉన్నాం. కలశంలోకి ఆవాహన యాజాత ఔషధి పంచబల్లవాను చెప్పా ఆయన దక్షదాం. ఆ కలశం తాకండి ఒకసారి, చెప్పండి, అందరూ కూడా చెప్పండి. నెల్లూరు జిల్లాలోనూ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన సహా అభిషేకాలు చేశారు. తెలుగింటి ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారు మీ ఇంటిల్లిపాదికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, ఆనందాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నారని సీఎం అన్నారు. వరలక్ష్మి వ్రతం మహిళలకు ఎంతో ప్రత్యేకమైందని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని కోరుకుంటున్నామన్నారు. చంద్రబాబు, లోకేష్ ఎక్స్ వేదికగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. వెలగలపాయ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన 2 ఎద్దులపై దాడి చేసి చంపేసింది. అటువైపు వెళ్తున్న స్థానికులు విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పెద్దపులి కదలికలపై ఆరా తీస్తున్నారు. పెద్దపులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్కడ మొబైల్ కొత్తగా ఇక్కడ ఫోటోలు భారీ వర్షానికి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. 148 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూచివాగు, దూళవాగు, గండివాగులకు వరద పోటెత్తింది. అనిగండ్లపాడు, ముచ్చింతాల, గుమ్మడిదుర్రు, లింగగూడెం, పెనుగంచిప్రోలు గ్రామాల మధ్య రహదారులపై ఉన్న కాలువలు, వంతెనలు నీట మునగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో క్రమంగా మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది.